మన ఆడపిల్ల ఎస్పెషల్లీ ఆడపిల్లలు స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వకూడదమ్మా. అది ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకంటే మీకు తెలుసు కదా సోషల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. అందుకే మన కమిషనర్ గారు తమీన్ గారు కూడా అదే చెప్పారు. భరత్ గుప్తా గారు ఇప్పుడు మొత్తం డేటా సెట్ చేసి అంగన్వాడీ, స్కూల్, ఇంటర్, హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వకుండా, ఒకవేళ 10th తర్వాత వొకేషనల్ వెళ్ళాలంటే నో ప్రాబ్లం, ఐటీఐ డిప్లొమా వెళ్ళాలంటే నో ప్రాబ్లం, ఐ హావ్ నో ఇష్యూ. బట్ ఎక్కడో దగ్గర సిస్టంలో ఉంది. దాని తర్వాత కంటే ఓపెన్ యూనివర్సిటీ అయినా జాయిన్ అవ్వాలి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మన దగ్గర ఉంది, అది దాంట్లోనే జాయిన్ అవ్వాలి. రిమోట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా చేయాలి. సో పిల్లలు ప్రతి చైల్డ్ని ట్రాక్ చేయాలి. అందుకే ఆ ట్రాన్సిషన్ జాగ్రత్త చూసుకోండి. ఓకే మ్యాచ్ జాగ్రత్త చూసుకోండి అమ్మా. జాగ్రత్త నోట్ కూడా ఒకసారి మీరు చదవండి. ఏమైనా గ్యాప్స్ ఉంటే ఆఫీస్ తెలియజేయండి, వీళ్ళు కరెక్ట్. నా లక్ష్యం ఒక్కటే, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచం మొత్తం మన వైపు చూడాలి. అది సాధించాలంటే కేవలం ఒక లోకేష్ వల్ల సాధ్యం కాదు, శ్రీధర్ గారి వల్ల కాదు, తమిళ వల్ల కాదు. అందరం కలిసికట్టుగా చేస్తేనే సాధించగలుగుతాం. స్టూడెంట్ దగ్గర నుంచి మంత్రి వరకు అందరం ఒకే మెసేజ్, ఒకే లైన్లో ఉండాలి. ట్రాన్స్మిషన్ గ్యాప్ ఉండకూడదు. అందుకే డాష్ బోర్డ్స్ అంతా నేనేం డాష్ బోర్డ్ చూస్తున్నాను అదే మీరు కూడా చూస్తారంటే, సో మంత్రి గారు చూస్తున్నారు. సో డేటా ఇది అంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మిడ్ డే మీల్స్ ఫలానా స్కూల్లో విజిట్ చేయండి కంపల్సరీగా. డైలీ ఒక మెస్ వస్తుంది. ఆ మెస్ ప్రకారం మేము ఆ స్కూల్ అదే 1-2 డేస్లో మీరు ఆ స్కూల్కి వెళ్ళి విజిట్ అవ్వచ్చు. అది ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వచ్చేస్తుంది. ఫీడ్బ్యాక్ ర్యాండమ్గా ఇస్తాం. ఇప్పుడు సిస్టమటైజ్ చేస్తాం. ఇప్పుడు ర్యాండమైజ్ చేసాం. ఎక్కడైతే ఫీడ్బ్యాక్ లేదో లేని ఫీడ్బ్యాక్ పోరుగా ఉందో చేయాలి. కొంచెం సీరియస్గా తీసుకోవాలి. మిడ్ డే గుడ్, జాగ్రత్త చూసుకోండి. మంచి మార్కులు తీసుకురాలి. వస్తా. ఓకే తల్లి, ఉంటానమ్మా, వెళ్ళొస్తా. నమస్కారం.